అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ లాగర్థమ్స్. యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 6 మార్క్స్కి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం మిస్ చేసుకోకూడదు. 6 మార్క్స్లో చాయిస్ ఉన్నప్పటికీ కూడా మెన్సురేషన్లో మీకు ఫార్ములాస్లో డౌట్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ని మాత్రం మిస్ చేసుకోకండి. షో దట్ అన్నారు అని ఇస్తే క్లియర్గా LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయాలి. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే log of 162/343 ప్లస్ 2 log 7/9 మైనస్ log 1/7 ఈజ్ ఈక్వల్ టు log 2. అంటే మనకి LHS పార్ట్ని తీసుకుంటున్నాను నేను. LHS ఈజ్ ఈక్వల్ టు log 162/343 ప్లస్ 2 log 7/9 మైనస్ log 1/7. ఇక్కడ క్లియర్గా మనకి లాగ్ ఆఫ్ A/B ఫార్మెట్లో ఉంది కాబట్టి log A మైనస్ log B అవుతుంది. సో log 162 మైనస్ log 343. ఇక్కడ కూడా సేమ్ అదే ఉందండి, కానీ ఈ 2 అనేది మొత్తానికి అప్లికేబుల్ అవుతుంది కాబట్టి 2 of log 7 మైనస్ log 9 మైనస్ log 1 మైనస్ log 7గా రాసుకున్నాను నేను. ఇక్కడ 162ని LCM చేసినట్లయితే 2 × 3/4గా వస్తుంది. సో log ఆఫ్ 2 × 3/4 మైనస్ 343 మనకు క్లియర్గా తెలుసు, క్యూబ్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాము కాబట్టి 7 క్యూబ్ ప్లస్ ఈ 2ని లోపలికి అప్లికేబుల్ చేశాను. 2 log 7 మైనస్ 2 log 9 మైనస్ ఈ మైనస్తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే log 1 ప్లస్ log 7 అవుతుంది. క్లియర్గా ఇక్కడ ఇది ఎలా కనిపిస్తుంది మనకి log ఆఫ్ ABగా కనిపిస్తుంది. అంటే log A ప్లస్ log B, log 2 ప్లస్ log 3/4 మైనస్ log 7 క్యూబ్ ప్లస్ 2 log 7 మైనస్ 2 log 9 మైనస్ log 1 ప్లస్ log 7. ఇక్కడ మళ్ళీ ఇంకా క్లియర్గా చెప్పాలంటే log ఆఫ్ A/m ఈజ్ ఈక్వల్ టు m log Aగా రాసుకోవచ్చు. కాబట్టి మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు కంపల్సరీ ఈ ఫార్ములాస్ మీరు రాస్తేనే మీరు ఓన్గా రాసినట్టు, లేదంటే కాపీ చేసినట్టు అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ log 2 ప్లస్ 4 log 3 మైనస్ 3 log 7 A/m అంటే m log A ప్రకారంగా ప్లస్ 2 log 7 మైనస్ 9ని 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. 2 2 = 4 కాబట్టి 4 log 3 మైనస్ log 1 ప్లస్ log 7. ఇక్కడ రిపీటెడ్ ఉన్నాయి చూడండి. 4 log 3 ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇక్కడ -4 ఉన్నాయి. సో ఈ రెండు క్యాన్సిలేషన్. log 7 ఇక్కడ ఎన్ని ఉన్నాయి? -3. ఇక్కడ పాజిటివ్లో 2 ప్లస్ 1 అంటే 3. ఈ 3 క్యాన్సిల్ అవుతాయి. సో మనకు ఫైనల్గా మిగిలేది log 2 మైనస్ log 1. అంటే ఇది ఎలా ఉంది? log A మైనస్ log B లాగా ఉంది కాబట్టి A/Bగా రాసుకున్నాను. సో 2/1 అంటే 2నే కాబట్టి log 2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. 6 మార్క్స్కి అడిగినప్పుడు కంపల్సరీ ఈ ప్రాసెస్ చేయండి, ఎందుకంటే లెంతీగా కనిపిస్తుంది అండ్ మార్క్స్ పట్టడానికి ఛాన్స్ ఉంది. ఇదే లాగర్థమ్ సేమ్ ప్రాబ్లమ్ని ఇంకొక మెథడ్లో ఇంకొక వీడియో చేస్తాను చూడండి. 4 మార్క్స్కి ఇచ్చినప్పుడు అది చేయండి. థ్యాంక్ యూ.